సార్ నేను ముఖ్యమంత్రి అవడానికి పార్టీ పెట్టలేదు అంటూ పవన్ కళ్యాణ్ ఒక స్పష్టమైన స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ రావడానికి మాత్రమే పార్టీ పెడతారనుకోవాలా? బైట్ ప్లీజ్. ఒక ముఖ్యమంత్రి అయిపోవచ్చు అన్న ఆలోచనతో పెట్టలా. సార్ ఈ స్టేట్మెంట్ మనం చూస్తే ముఖ్యమంత్రి అవడానికి పార్టీ పెట్టలేదు అనేది ఆయన ఇక్కడ స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ రావడానికి మాత్రమే ఈ పార్టీ పెడతారా? అంటే నేను ముఖ్యమంత్రి అవడానికి పార్టీ పెట్టలేదు, నేను గెలవటానికి మ్యాచ్ ఆడడం లేదు, నేను లాభాలు సంపాదించడానికి వ్యాపారం చేయడం లేదు, నేను కస్టమర్లను రావటానికి నేను షాప్ పెట్టలేదు, వ్యూస్ కొరకు, రెవెన్యూ కొరకు, సబ్స్క్రైబర్ల కొరకు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టలేదు, నేను గెలవడానికి ఎలక్షన్లో పోటీ చేయలేదంటే ఏమన్నా అర్థం ఉంటుందా చెప్పండి మీరు? సో మనము రాజకీయాల్లో ఉన్నది ఎందుకు? రాజకీయాల్లో ఉన్నదే ఆయన నేను చెప్పిన మొత్తం బయట కూడా చూశాను. అంటే సమాజం పైన ప్రభావము చూపాలి కొరకు పార్టీ పెట్టాను అన్నారు. సమాజం పైన ప్రభావము అత్యధికంగా చూపాలంటే ముఖ్యమంత్రి కావాలి కదా. సో ఉప ముఖ్యమంత్రిగా ఉంటే సమాజంపై ప్రభావం చూపుతారా? ముఖ్యమంత్రిగా ఉంటే సమాజంపై ఎక్కువ ప్రభావం చూపుతారా? మరి సమాజంపై ప్రభావం చూపడమే లక్ష్యమైతే ముఖ్యమంత్రి పదవి వద్దని ఎందుకు రావాలి? నాకు అర్థం కాని విషయం. సో అదే సమయంలో మీకు సమాజంపై ప్రభావం చూపాలి అనుకుంటే రాజకీయ పార్టీ పెట్టాల్సిన అవసరం లేదు. ఒక వ్యాపార సంస్థ సమాజంపై ప్రభావం చూపెట్టచ్చు. టాటాస్ ఉన్నది, టాటా సమాజంపై ప్రభావం చూపలేదా? టీసీఎస్ సమాజంపై ప్రభావం చూపలేదా? లేదా సమాజంపై ప్రభావం చూపాలంటే ఒక పెద్ద విద్యా సంస్థ పెట్టవచ్చు. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ఉంది, బిట్స్, అది బిర్లాలది. వాళ్ళ సమాజంపై ప్రభావం చూపడం లేదా? లేదా సమాజంపై ప్రభావం చూపడానికి ఒక ఎన్జిఓ పెట్టచ్చు, సమాజంపై ప్రభావం చూపడానికి ఒక హక్కుల సంఘాన్ని పెట్టచ్చు ప్రజల తరఫున, లేదా అవినీతి పైన పోరాడేటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవచ్చు సమాజంపై ప్రభావం చూపెట్టడానికి. సో యాక్టివిజాన్ని ఎంచుకోవచ్చు. ఇలా సమాజంపై ప్రభావం చూపడానికి సనాతన ధర్మ పరిరక్షణ సంస్థను పెట్టి దాని కొరకు పనిచేసుకోవచ్చు. ఇన్ని రకాలుగా సమాజాన్ని ప్రభావం చూపెట్టవచ్చు. సమాజాన్ని ప్రభావం చూపెట్టడానికి రాజకీయ పార్టీ ఒక్కటే మార్గం కాదు. సమాజంపై ఇప్పుడు ప్రభావం చూపెట్టడానికి అనేక మార్గాలు ఉంటాయి. పార్టీ పెట్టేది అది రాజకీయం. పార్టీ సన్యాసుల మఠం కాదు. రాజకీయాలు అనేది సన్యాసం కాదు. మీకు రాజకీయ నాయకుడు సర్వసంగ పరిత్యాగ కాదు. ఏముంది, మనము పుట్టేది, చనిపోయేది, పుట్టప్పుడు ఏమైనా తీసుకెళ్తామా? జీవితంలో ఈ భవబంధాలు ఎందుకు అంటే ఎట్లది? అది నాయకుల లక్షణాలే కాదు కదా. నాయకుడు అనే వ్యక్తి ఖచ్చితంగా పదవి కొరకే నిలబడాలి. ఎందుకొరకు? ఆ పదవి ఉంటేనే కదా ప్రజలకు పనిచేసేది. లేదంటే ప్రజలకు ఎలా పనిచేస్తారు పదవులే లేకపోతే? లేకపోతే నువ్వు ఓకే, ఇప్పుడు సినిమాల ద్వారా ప్రభావం చూపుతావు, మీడియా ద్వారా ప్రభావం చూపుతావు, ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రభావం చూపుతావు, దట్ ఇస్ ఎ డిఫరెంట్ స్టోరీ. లేదా పేదలకు స్కూళ్ళు పెట్టు. పవన్ కళ్యాణ్ తన ఈ రాజకీయ పార్టీ పైన పెట్టిన ఖర్చుతోని తన అభిమానులను కూడా విరాళాలు అడిగి, ప్రభుత్వాన్ని కూడా సహకారాన్ని అడిగి, ఇలా పేద బిడ్డలకు నాణ్యమైన చదువు పెట్టేది ఒక 1000 స్కూళ్ళు పెట్టు, ఒక ఆసుపత్రులు పెట్టు. అది సమాజంపై ప్రభావం కాదా? ఏది లేకపోతే చెట్లు నాటే కార్యక్రమం చేపట్టారు. చెట్ల రామయ్య ప్రభావం చూపెట్టలేదా? ఇలా మదర్ తెరసా ప్రభావం చూపలేదా? సమాజంపై ప్రభావం చూపటానికి మీకు చిప్కో ఉద్యమ నాయకుడు బహుగుణ ప్రభావం చూపలేదా? నర్మదా బచావ్ ఆందోళన మెదా ఫాట్కర్ ప్రభావం చూపలేదా? ప్రభావం చూపటానికి రకరకాల పద్ధతులు ఉంటాయి. కానీ రాజకీయ వ్యవస్థ ద్వారా ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి ప్రజల జీవితాలను మార్చగలిగినంత ప్రభావం ఏ రంగంలో చూపెట్టలేరు. మిగతా రంగాలన్నీ పరిమితమైన ప్రభావాన్ని ఉంటాయి. కానీ రాజకీయ ప్రభావం ఎందుకంటే ప్రభుత్వాలకు ఉండేన్ని వనరులు, అవకాశాలు ఇంకెవరికి ఉండవు. ప్రభుత్వం అంటే, ఒక రాష్ట్ర ప్రభుత్వం అంటే 2 లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్లు ఉంటుంది. అంటే కనీసం ఒక 10 నుంచి 15 లక్షల కోట్లు 5 ఏళ్ల పీరియడ్లో ఖర్చు పెట్టచ్చు. మీరు ఏ స్వచ్ఛంద సంస్థ అయినా, ఏ వ్యాపార సంస్థ అయినా, గౌతమ్ అదానీ అయినా, ముఖేష్ అంబానీ అయినా, తాను ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ల పీరియడ్లో 10 లక్షలు 15 లక్షల కోట్లు ప్రజల కొరకు ఖర్చు పెట్టగలిగే సామర్థ్యం ఉంటుందా? అందుకొరకే ముఖ్యమంత్రి ఎక్కువ ప్రభావం చూపెట్టచ్చు. అది అందరికీ అలాంటి అవకాశాలు కూడా ఉండవు. కానీ పవన్ కళ్యాణ్ నేను ముఖ్యమంత్రి అవడానికి పార్టీ పెట్టలేదు, దేని కొరకు పార్టీ పెట్టినట్టు? నేను ఎన్నికల్లో పోటీ చేస్తానికి పార్టీ పెట్టలేదు.
ఎన్నికల పోటీ చేయకపోతే పార్టీ ఎందుకు పెట్టుడు? నేను ఐపీఎల్ టీం కొన్నది క్రికెట్ ఆడటానికి కాదు. నేను ఆడా క్రికెట్. నేను ఐపీఎల్ కలకత్తా నైట్ రైడర్స్ కొని నేను అందరికి డబ్బులు ఇచ్చి మ్యాచ్ ఆడయ్యా. అవసరం లేదు మ్యాచ్ నేను మ్యాచ్ గెలవడం కొరకు పెట్టలేదు. ఐపీఎల్లో మ్యాచ్ ఆడడానికి కూడా పెట్టలేదు. కేవలం నాకు షోక్ ఉన్నది కొనుక్కున్నా అంటే ఏం చేస్తారు? కలకత్తా నైట్ రైడర్స్ అవుతారా? ఏమవుతారు వాళ్ళు? సన్ రైజర్స్ అవుతారా? సన్సెట్ అవుతారు. సో అందువల్ల ఇదేం విచిత్రమైనటువంటి స్టేట్మెంట్. ఒకే రాజకీయాలు అనుకూలించలేదు, నేను ముఖ్యమంత్రి కాలేకపోయాను, నేను నాకు ఎమ్మెల్యేనే గెలవలేకపోయాను, కనీసం కూటమి కట్టడం వల్ల డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యాను, మన రాజకీయాల్లో ముఖ్యమంత్రి పదవి రావడానికి ఇప్పుడు అవసరం కూడా లేదు, నాకు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేస్తున్నాను, రాష్ట్రానికి సమయం వచ్చినప్పుడు చూద్దాం అనడం వేరు. నేను ముఖ్యమంత్రి అవడానికి పార్టీ పెట్టలేదు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యడానికి పార్టీ పెడతారు ఎవరన్నా? సో నాకు అక్కడ సరిపోతుంది డిప్యూటీ చీఫ్ మినిస్టర్, నాకు చీఫ్ మినిస్టర్ అయ్యే ఆసక్తే లేదు. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ వెనకాలండి నాదెలా మనం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేయొచ్చు కదా. పవన్ కళ్యాణ్ అసలు పదవి తీసుకోకుండా పార్టీ అధ్యక్షుడిగా ఉండి కందుల దుర్గేష్ను డిప్యూటీ సీఎం చేయొచ్చు కదా, పడైపోతుంది కదా. ఎందుకు మన పవన్ కళ్యాణ్ ఉండాలి? నీకు ఆసక్తే లేదు కదా, నీకు పదవిలో ఇంట్రెస్ట్ లేదు. సో ముఖ్యమంత్రి ఆసక్తి లేదు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా అవసరం లేదు, పార్టీ ప్రెసిడెంట్గా ఉంటాడు, ఏముంది, పార్టీ కోసం సేవ చేస్తాడు, సమాజంపై ప్రభావం చూపుతుంటాడు పార్టీ ద్వారా. అసలు నీకు ఎక్కువ సమయాన్ని కేటాయించవచ్చు కదా ప్రభావం చూపెట్టడానికి. పార్టీ నాయకుడిగా పదవులకు దూరంగా ప్రజలకు దగ్గరగా ఉండడమే నాకు తెలుసు అన్నాడు. మీకు లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమం నడిపి సమాజంలో గొప్ప ప్రభావం చూపాడు. కానీ ఆయన పదవి తీసుకోలేదు. ఆయన కావాలనుకుంటే 1977లో ప్రైమ్ మినిస్టర్ కాకపోయేవాడా? నాకు అవసరం లేదన్నాడు. నాకు పదవులకు దూరంగా ప్రజలకు దగ్గరగా ఉండడమే తెలుసు అన్నాడు. గాంధీ మహాత్ముడు కావాలనుకుంటే ప్రైమ్ మినిస్టర్ కాలేకపోయేవాడా? తీసుకోలేదు. ప్రభావం చూపదలుచుకుని నేను దేశాన్ని ఉత్తేజపరదలుచుకుని నేను పదవి కొరకు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదు అన్నాడు, పక్క జరిగిపోయాడు. సో పవన్ కళ్యాణ్ కూడా పార్టీ నాయకుడిగా నేనుంటా, సమాజంపై ప్రభావం చూపుతా, సమాజాన్ని సమాయుక్తం చేస్తా, ఈ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి ఉంటే ఫైళ్ళు, అధికారులు, సమీక్షలు, సమయం అంతా దానికే పోతుంది, ఆ పార్టీ వాళ్ళు ఎవరన్నా సీట్లో కూర్చుని పెడతా అన్నాడు అనుకోండి, వి యాక్సెప్ట్ ఇట్ కదా.